మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనలు గ్రంథము 71వ అధ్యాయము 20వ వచనం. భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్మును లేవనెత్తెదవు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నష్టంలో ఉండొచ్చు. ఈరోజు నిన్ను అందరూ వదిలేసి ఉండొచ్చు. ఈరోజు నువ్వు నేనెందుకు బతికి ఉన్నాను అని నువ్వు బాధపడుతూ ఉండొచ్చు. అయితే అందరూ నిన్ను వదిలేసినా, నువ్వు ఎంత నష్టంలో ఉన్నా, నువ్వు ఎంత కృంగిపోయినా సరే, నా దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నిన్ను మరలా లేవనెత్తెదను. ఎక్కడి నుండి? భూమి యొక్క అగాధ స్థలములలో నుండి అంటే ఎంత నీవు నష్టపోయినా సరే నిన్ను మళ్ళీ లేవనెత్తెదను. ఎంతమంది నిన్ను వదిలేసినా సరే అందరినీ మళ్ళీ తిరిగి తెచ్చెదను. ఎంత బాధైనా సరే ఆ బాధలో నుండి సంతోషమనే చిగురును నేను లేవనెత్తెదను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు భయపడద్దు, నీవు దిగులు పడద్దు, నువ్వు ప్రార్థించు చాలు, నువ్వు ఆయనకు దగ్గరవు చాలు, ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ బిడ్డలు నష్టపోయి ఉంటున్నారు, నీ బిడ్డలు దూరమై ఉంటున్నారు. వారందరినీ నీవు లేవనెత్తే దేవుడవు. నీ బిడ్డలు నీ దగ్గరికి వచ్చి ప్రార్థిస్తూ ఉంటుండగా వారి నష్టం వారికి ఆశీర్వాదంగా మారునుగాక ప్రభువ. వారి దూరం నా తండ్రి అందరితో కలిసిపోయే విధముగా నీవు తయారు చేయదుగాక ప్రభువ. వారి బాధ సంతోషముగా మార్చదుగాకనైనా. గొప్ప కార్యం, అద్భుత కార్యం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.